రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అరుదైన రికార్డు సృష్టించింది. ఉచిత బస్సు ప్రయాణాలతో మహిళలు 10,000 కోట్ల రూపాయల బస్ టికెట్ల డబ్బులు ఆదా అయినట్లు డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు తెలిపారు. 290 కోట్ల ఉచిత ప్రయాణాలతో 10,000 కోట్లను ఆదా చేశామని అన్నారు. హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్లో 10,000 కోట్ల ఆదా అభినందనీయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణలో మహిళా సాధికారతకు దారి చూపుతున్న మహాలక్ష్మి పథకం మరో మైలురాయిని చేరుకుంది. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ద్వారా మహిళలు ఇప్పటి వరకు దాదాపు 10,000 కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటి వరకు మహిళలు దాదాపు 300 కోట్ల సార్లు ప్రయాణించి 10,000 కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారని చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ లింకేజీ ద్వారా భారీ స్థాయిలో ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు బట్టి. మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ పల్లెకు లైఫ్ లైన్ గా ఉంటుందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోజుకు 65 లక్షల ప్రయాణికుల్లో 40 లక్షల మంది మహిళలే ఉన్నారని తెలిపారు. ఈ పథకం విజయానికి ఆర్టీసీ సిబ్బంది కీలక పాత్ర పోషించారన్నారు. త్వరలో ఆర్టీసీ సంస్థ విలీనం, కార్మిక సంఘాల ఏర్పాటుపై చర్చిస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం సక్సెస్ లో భాగస్వామ్యమైన ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపారు. బస్సులో ప్యాసింజర్స్ వస్తారు అనుకునే కాడ ఎక్కడికైనా ఆర్టీసీ బస్సు నడపడానికి సిద్ధంగా ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, కొంత పాత బకాయిలు, పాత పిఎఫ్లు, పాత అన్నీ ఉండడం వల్ల కొంత ఆర్థికంగా అప్పుడప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కార్మికుల సంక్షేమానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటాను. ఉచిత ప్రయాణాన్ని విమర్శించే వారికి మహిళలు తమ తిరుగుబాటు ద్వారా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేస్తామన్నారు. సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగిస్తున్నామని చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసే వరకు విశ్రమించేదే లేదని ధీమా వ్యక్తం చేశారు సీతక్క. ఆడవాళ్లకు ఫ్రీ బస్ ఎందుకు? ఆడవాళ్లకు ఫ్రీ బస్ పెడితే కొట్టుకుంటారు, ఆడవాళ్లకు ఫ్రీ బస్ పెడితే ఇంకేదో ఆటలాడతారు అనే చిల్లర మాటలు మాట్లాడడం జరిగింది. మనకు ఒక 4 రూపాయల ఆదా కావాలి. ఆత్మగౌరవంతో ఏ అవకాశాలు ఎక్కడికి వచ్చినా నా చేతిలో 4 రూపాయలు లేకున్నా వెళ్ళి రాగలిగేటువంటి స్వేచ్ఛను, ఆ యొక్క శక్తిని కల్పించింది ఈనాటి ప్రభుత్వం. ఆర్టీసీలో మహాలక్ష్మి ఉచిత పథకం 10,000 కోట్ల ఆదా చేసుకున్న సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో వేలాది మంది మహిళలు పాల్గొని ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. తర్వాత మహిళలు పొదుపు చేసుకున్న 10,000 కోట్ల మెగా చెక్కును మంత్రులు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి అందజేశారు.